చర్చించడానికి గంగమ్మ కమిటీ ఆధ్వర్యంలో నేడు పల్నాడు పట్టణంలో పెద్దలందరూ కూడా చేరటం చాలా సంతోషకరమైన విషయము. పోయినసారి కొన్ని సంఘటనలు అయితే బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా తావు లేకుండా మంచి ఆరోగ్యకరంగా, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కర్ణాటక అయితేమి, తమిళనాడు నుంచి అయితేమి, దూర ప్రాంతాల నుంచి గంగమ్మ జాతరకు చాలామంది వస్తుంటారు. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు, దానికి కావాల్సినటువంటి మంది అంతా, తర్వాత మన పోలీస్ సిబ్బంది అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందస్తుగా వాళ్ళకి చెప్పి మంచి గట్టి చర్యలు తీసుకోవాలని కమిటీ వారికి సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా మా పురపాలక సంఘం తరఫున వారికి ఏమి కావాలన్నా చేసేకి సిద్ధంగా ఉన్నాము. క్లీనింగ్ అయితేనేమి, పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించే ముందుంటామని మా పురపాలక సంఘం తరఫున వారికి విన్నవిస్తున్నాము. అదేవిధంగా మంగళవారము మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో పసుపు నీళ్ళు సంప్రోషణ కార్యక్రమం పట్టణంలో జరిపించేదానికి పూనుకున్నారు. దానికి ప్రతి ఊరు మన కుల సంఘ నాయకుల తరఫున, అదేవిధంగా పల్నాడు పట్టణ మహిళలందరూ కూడా తప్పకుండా హాజరయ్యి దాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. పాతపేటలో గంగమ్మని స్టార్ట్ చేస్తారు వేణుగోపాల స్వామి గుడి వద్ద. లాస్ట్ టైం కూడా మాకు గంగమ్మ జాతర కమిటీ సభ్యులంతా కూడా పాతపేటలో దాదాపుగా 2:30-3 వరకు ఉంచారు. దానికి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పండగ సందర్భంగా లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశారు నరేష్ ఆధ్వర్యంలో. ఈసారి కూడా అందరి సహకారం, మీ అందరి సహకారం బాగా అమ్మవారి ఊరేగింపుకు సహకరించాలి. పాతపేటలో ఇది పార్టీలకు అతీతంగా గంగమ్మ పండుగ జరుపబడును. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి ఫ్యామిలీ, రేపు పసుపు నీళ్ళతో స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి ప్రతి ఒక్కరూ ఈ పసుపు మహోత్సవానికి పాతపేటలో భారీ సంఖ్యలో మహిళలందరూ రావాలని ప్రత్యేకంగా నేను కౌన్సిలర్గా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే వెంకయ్యగౌడ గారు కానీ, మా చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ గారు సంపూర్ణ మద్దతు తెలిపి కమిటీ సభ్యులంతా బాగా జరగాలని వారు కోరుకుంటున్నారు. ఈ సభను ఉద్దేశించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమిటీ వారి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నాకు నమస్కారాలు. అందరూ కూడా వారి సలహాలు ఇచ్చారు. పలమనేరు గంగమ్మ జాతర అంటేనే జిల్లాలోనే ఒక రకమైనటువంటి ఊపుతో చేసేటువంటి జాతర. ఇట్లా కర్ణాటక, ఇట్లా తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేదానికి అధిక సంఖ్యలో వస్తారు. కమిటీ వారు, పోలీసు వారు, పెద్దలందరూ కూడా వచ్చేవారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా భక్తులను మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తే భక్తులు మన్నలు పొందేదానికి కమిటీ వారు చాలా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానికి తగినట్లుగానే ఇంతసేపు చెప్పారు, వీరి వద్ద 200 మీటర్లు ఎంతో గ్యాప్ తీసుకొని సిరుసు ముందర ఈసారి పోలీసు అధికారుల్ని బాగా వినియోగించుకొని సామాన్యమైన ప్రజలకు కూడా ఎక్కడో ముతకా వారు కూడా సిరుసును చూసే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా కమిటీ వారికి సూచిస్తూ ఉన్నాం. జాతర సజావుగా జరగాల. జాతరలో ఈసారి కొత్తదనాన్ని నింపి కొత్త కళాకారుల బృందాన్ని కూడా తీసుకొని వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్గా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. దానికి తగిన విధంగా భక్తాదులందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తే యువకులు కమిటీ వారిగా కూడా ఉత్సాహంగా లేనికటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను ఆనందింపజేసేదానికి గంగమ్మ జాతర అంటే ఈ విధంగా ఉండాలా అనే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటూ భక్తాదులందరూ కూడా వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా
కోరుకుంటూ ఎక్కడ చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. మొదటి సమస్య, అమ్మవారి సంప్రోక్షణ చేసే నీళ్లు ఈ కాలువల్లో పోతే లాస్ట్లో ఉన్నారు. దానికి కాలువలో పోయే ముందు యా గుళ్ళో అయినా అధిక నీరు ఎక్కువైనాక పోవాల్సింది అక్కడే. కాకపోతే ఆ నీళ్లు పోయే ముందు గుంతలో పడతాయి, గుంతలో పడిన బయట పోయినాక అది లెక్క రాదు. మేము వేద పండితులు అడిగి తెలుసుకున్నాం. కాకపోతే నేను చెప్పడం ఏమంటే పెద్ద పెద్ద బిందిగలు తెచ్చారు పోయినసారి. మహిళలకు కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే చిన్న ముంతలో లేకపోతే చిన్న చెంబుల్లో తెస్తే మంచిది. బిందిగలు కూడా చిన్న బిందిగలు వస్తాయి. చిన్న బిందిగల్లో తెస్తే ఆ నీళ్ళు అంతా ఎక్కువ కాలం పోయే పరిస్థితి రాకపోవచ్చని నా మనవి. రెండవది, పాతపేటలో లాస్ట్ టైం నాకు పాతపేటలో కమిటీ పెట్టి వాళ్ళందరూ కూర్చొని మాకు ఒక కండిషన్ చెప్పినారు. ఏమంటే 2 గంటల సేపు గంగమ్మ అక్కడే ఉండాలా. ఎందుకంటే మళ్ళీ పండగ జల్లిది అంతా కొత్తపేటలో ఉంటుంది, పాతపేటకి సిరిసే ఉండేది కాబట్టి మాకు 2 గంటల సేపు ఉండాలని చెప్పినారు. నేను ఖచ్చితంగా 2 గంటల సేపు అయితే ఉండనిస్తామని మా కమిటీ ఆ రోజు మాట ఇచ్చింది. మాట ఇస్తే వాళ్ళు మాకేం చెప్పినారంటే ఈ మాట మేము మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాలుగా ప్రతి ఒక్క చైర్మన్ మాకు చెప్పడము చేయకపోవడము, మళ్ళీ అరగంటలో వెళ్ళిపోయింది, గంటలో వెళ్ళిపోయింది అంటారు. నెక్స్ట్ టైం కానీ చేయలేకపోతే మేము పాతపేటలో గంగమ్మని 2వ గంగమ్మని స్టార్ట్ చేస్తామని కూడా చెప్పినారు. కానీ ఆ ఛాన్స్ మీకు రాదని చెప్పి నేను ఆ రోజు చెప్పినా. ఆ విధంగా 2 గంటలు అంటే నేను 2.5 గంటల సేపు అక్కడ కేటాయించడం కూడా జరిగింది. ఇకపోతే కిరణ్ చెప్పినట్లు కొత్తపేటలో ఏం జరుగుతుంది అంటే పోలీసు వాళ్ళని పోయినసారి ఎందుకు అట్లా జరిగిందంటే మనము గత చరిత్రలో ఎప్పుడు అంత జనం నేను చూడలే. దివిటీలు పెడుతున్నాను, దివిటీ పెట్టుకునేదానికి మనిషి గంగమ్మ కూర్చోవలసిన ప్లేస్ పంపించేదానికి అరగంట పట్టింది. పాత వాస్తవులకు తెలుసు. ఇంకోటి ఏమంటే 8 మంది పిల్లలు గంగమ్మని పీక్కునేనా మీరు చూసినారో లేదో. వీళ్ళ దగ్గర నుంచి గంగమ్మని పీక్కు పోతాడు రాటుకో లేదు స్వామి గంగమ్మని అంటారు పట్టుకొని వచ్చింది చరిత్ర పోయినసారి. ఎందుకంటే ఆ జనం మెయిన్ దివిటీ పెట్టుకునే వ్యక్తులకి ఈ జనం తొక్కి తోసి కింద పడిపోతా ఉండడం వల్ల ఆ దివిటీలు మెయింటైన్ చేయలేకపోయినారు. ఇది ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పండుగ జరగలేకపోయింది కాబట్టి ఈ హెవీ క్రౌడ్ వచ్చింది. ఈసారి హెవీ క్రౌడ్ ఉన్నా కూడా కిరణ్ చెప్పినట్లు కొత్తపేటలో ఎవరెవరు మా కమిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఆపాలనుకుంటారో మీరు కొంచెం సహకారం. ఎందుకంటే మీరు ఆ ట్రాలీ ముందరే ఉండి మీకు ఏడ కావాలో మీరు నిలుపుకోండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి జరిగే పండుగ ఒకసారి జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండాలని మీ సలహా సూచనలు తీసుకుంటున్నాం. మీరే ముందు నుండి దాన్ని మెయింటైన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్స్ చేస్తాం, దాంతోపాటు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. మీరు కూడా దాన్ని దగ్గర నుండి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకో సమస్య హేమంత్ అని చెప్పినట్టు మా సాంప్రదాయాలు అంటే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది స్టార్ట్లోనే. వాడు కొంచెం వాళ్ళ కండిషన్లో వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడినాం. వాడిని నియంత్రించే భాగంలోనే నా కాలు వేలు కూడా ఆ రోజు ర్యాలీ ఎక్కడం జరిగింది. అతన్ని కూడా ఈసారి అందరినీ కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా ముందుగా వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాం. ఇచ్చి వాళ్ళు అభిప్రాయాలు తీసుకొని మేము ఈసారి ఆ విషయాన్ని కూడా చూసుకుంటాం. ఇకపోతే ఇంకా 2 సమస్యలు చెప్పినారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందుగానే చెప్పిన ఈసారి మొత్తం నీట్గా ఎలక్ట్రికల్ మొత్తం చేసి ఒకవేళ ట్రిప్ సిస్టమ్ పెట్టమని చెప్పినాం. ఎవరన్నా సరే మేమేం చెప్పామంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నాకు నేను ఇన్స్ట్రక్ట్ చేసినాను. సార్ మేము ఒక నోటీస్ ఇస్తున్నాం, మీకు కరెంట్ ఇవ్వడం వరకే మా బాధ్యత, దాంట్లో ఏం జరిగినా మా బాధ్యత కాదని మేము కూడా ఒక నోటీస్ ఇస్తున్నాం. సార్ ఎవరైతే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు వస్తారో మా సమస్యలు మాకు కూడా మా కమిటీకి కూడా ఎటువంటి సంబంధం, మేము కరెంటుకు అలంకరణ చేయమంటామే కానీ ఇంకేం చేయమని చెప్పం కదా. కాబట్టి వాళ్ళు చెప్పే వాళ్ళకే టెండర్లు ఇవ్వమని చెప్పి మా ఈవో గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి దాంట్లో కూడా క్లియర్ కట్గా ఉన్నాం. ఇకపోతే గంగమ్మ గుడి దగ్గర కుల సంఘాల వాళ్ళు వస్తే ఆహ్వానించాలంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ 14 రోజులు గొడ్డు కష్టం పడతారు. మళ్ళీ నైట్ అంతా బాబన్న రెడ్డపేటన్న మా గోవిందన్న తెల్లవారు ఆడే ఉండిపోయినాక వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను నా సొంత బంధువుల్ని నా ఫ్యామిలీ కూడా నేను గంగమ్మ దగ్గరికి పిలుచుకోరాలేదు. మీరు ఏడన్నా వీడియోలు కూడా చూడండి, నా ఫ్యామిలీ నా బిడ్డలు కూడా నేను పిలుచుకోరాలేదు. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఆ టైం మనం ఏమైనా చేస్తామనుకో అప్పుడు ఏమంటారంటే చూడు బాబు అంది వాళ్ళ కుటుంబం బాగా చూసుకున్నారు అంటారు. నేను ఆ పాటే చేయలేదు. ఇకపోతే మీరు కుల సంఘాలు వస్తే మా కమిటీ సభ్యులందరూ మీరు చూస్తారా కదా, ఏ ఒక్కరికైనా మీరు నేను పలానా సంఘం తరపు నుంచి చెప్తామని చెప్పండి. నేను లేకపోతే ఎవరో ఉంటారు. తెల్లారి నుంచి సాయంత్రం నేను ఒకడే ఉన్నా. అప్పటికి నేను భోజనం పోయినప్పుడు 2-3 మిస్ అయినా వాళ్ళే తిరుగుతడం కూడా జరిగింది. ఎందుకంటే అది ప్రతి చైర్మన్కి పడాల్సిన బాధ్యతే. కాకపోతే మీకు ఏమన్నా ఉన్నా ఈ 14 రోజులు టైం ఉంటుంది. మళ్ళీ కూడా మీకు ఏదైనా డౌట్లో లేదంటే ఇంకేదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ కమిటీ వాళ్ళు ఆలయం వెళ్తే ఉంటారు. మార్నింగ్ కానీ సాయంత్రం కానీ అక్కడే ఉంటాం అందుబాటులో. మీరు ఎవరైనా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇకపోతే అమ్మవారి మీద పాలు పోయకూడదు, పసుపు పోస్తే వాటికి అయిపోయినట్లు చెప్తున్నారు. సంతోషమే.
మీకు తెలుసో తెలుసా కానీ పాత పెట్టుకొని పాలు పోస్తారు. మేము బట్టి పీకున్నాం. ఇంకోటి ఏమంటే భక్తులు తెలుసుకోవాల్సింది పాలు పోయకూడదు. ఎందుకు పోయకూడదు అని చెప్తానంటే లాస్ట్లో పోయల్లా. మీరు పోయడం వల్ల బిందిగిలు పోసి నాగరాజు ఎస్ఎస్ఆర్ అయితే నేను నాగరాజ నాగబామ్మ నన్ను నడిపాను మొత్తం పాలతో చరిత్రలో ఉంది. కాబట్టి ఈ పాలు పెరుగు పోసేది ఎప్పుడు మన సాంప్రదాయం కాదు. ఇంకోటి భక్తులు నేను చూసిన లాస్ట్ టైం ఈ ప్లాస్టిక్ ప్యాకెట్ తెచ్చి నోటితో కొరికి అమ్మవారి మూతికి చుమ్ముతున్నారు. అది ఎట్లుంటుందంటే నోటితో ఎంగిల్ చేసేది, అది చాలా తప్పు. దయచేసి భక్తులు అర్థం చేసుకోండి. పాలు పెరుగు అనేది పోయొద్దండి. మేము పోయొద్దని చెప్పినా వాళ్ళు పోసే వాళ్ళు ఆపలేకపోయినాం. ఎందుకంటే అది వాళ్ళ వంతుకు వాళ్ళు వచ్చి పోస్తా ఉంటారు, మనం ఏం చేయలేకపోయినాం. దయచేసి అదైతే సాంప్రదాయత్మకం కాదు. గంగమ్మ మన పలమనేరు గంగమ్మ అంటే టెంకాయలు కొట్టడము మాత్రమే మనకి సాంప్రదాయంగా వస్తాడేది. పాలు పోసేది ఎంత సాంప్రదాయం కాదు. దయచేసి భక్తులందరూ ఈ విలేకరుల ద్వారా మీకు ఎలాగో టీవీల్లో ఇంకా సెల్ ఫోన్లు అందరూ చూస్తారు కదా, భక్తులందరూ దయచేసి ఈ రిక్వెస్ట్ని స్వీకరించాల్సిన కోరుకుంటున్నాం. అలాగే మొట్టమొదటిగా కిరణ్ చెప్పినట్టు మళ్ళీ ఏదో ఒక సంఘటన జరిగింది. సంఘటన స్టార్ట్ చేసే ముందు ఉన్నాడు. అందుకే ఈ మంగళవారం అంటే ఈరోజు ఆదివారం, సోమవారం పోతే మంగళవారం మహా సంప్రోక్షణ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం జరిగే ముందు సోమవారం అంటే రేపు ఆలయ కమిటీ వారి తరఫున గుడి మొత్తం కడుగుతారు. గుడి మొత్తం నీళ్లు పోసి కడిగి మళ్ళీ మంగళవారం సంప్రోక్షణ జరిగిన తర్వాత నెక్స్ట్ ఆదివారం గంగ చాటింపు ఉంటుంది. ఈ మధ్యలో అంటే ఆ బుధవారం నుంచి శనివారం మధ్యలో ఎప్పుడైనా గణపతి పూజ కూడా చేస్తాం అక్కడ. మరొక ముఖ్య విషయం, మేము పాత బండి రెడీ చేస్తున్నప్పుడు మేము కొంతమందిని అంటే పాత బండి అంటే ఒక ఆయన నాకు బెంగళూరు నుంచి శేఖర్ అన్న మలాయనపల్లి ఆయన ఫోన్ చేశాడు. చేసినరే దానికి చక్రాలు ఎంత అవుతుందో చెప్పు నేను ఇస్తానన్నాడు. మళ్ళీ మేము టైర్ లంగిన పరిచయం చేస్తే ఆ టైర్ లంగినాయలతో వాళ్ళు మాట్లాడుకొని 18,500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ టైర్లు కొత్త టైర్లు ఆయన డొనేట్ చేయడం జరిగింది. మళ్ళీ మా మున్సిపల్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ గారు, చెంగారెడ్డి గారిని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి బండిని చూపిస్తే వాళ్ళు బండిని చూసి ఈ బండికి దీనికి సెట్టింగే కాదే ఎట్లా అని మాట్లాడుతుంటే మరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇట్లుంది పరిస్థితి అంటే ఆ బండి ఎట్లంతా ఏదైతుంది ఎందుకు దానికి ఏం ఖర్చు అవుతుందో చెప్పండి అబ్బా, నేను ఆ గంగమ్మ తల్లికి నా వంతు సాయంగా ఉంటుంది కదా నేను చేస్తాను, ఆ ఏమవుతుందో మీతో బండికి అంతా మీరు ఖర్చు పెట్టి నా ఖర్చు నేను ఇస్తానని చెప్పడం చాలా సంతోషించే విషయం. అందువల్ల అతనికి మా ఆలయ కమిటీ తరఫున మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే గుడి వద్దనే ఉంటాం, వింటాం, మీరు చెప్పింది చేస్తాం.